దేవుడి యొక్క మహిమతోటి పైనుంచి వాటర్ రావడం జరుగుతుంది ఇక్కడ. సూపర్గా నీళ్ళు ఇవి. ఓకే. ఏ వాళ్ళు బాగాలేని వాళ్ళు సుతం మంచిగా అవుతారు. ఆ తల్లి అంత మహత్యం గల తల్లి. కన్ఫామ్గా నువ్వు ఏదనుకుంటే అది జరుగుద్ది. చిలకలేకుండా ఈ నీళ్ళు తాగితే కొన్ని ఏమైనా పాపాలు ఏమన్నా మనం చేసినవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మనకు ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఏమైనా జ్వరాలు వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా మనకు మంచితనానికి. ఇప్పుడు పైన ఏముందని అందరు అట్లా ఏం లేదు, అమ్మవారి సామాను ఉంటాయి, బొంగులు ఉంటాయి. ఈ అమ్మవారి మా రూపం అన్నమాట, మేము పూజ చేసే దేవత. ఎక్కడి నుండి వస్తే కూడా తెలియదు, ఎంతమంది వెళ్ళినా అది చూడటం చాలా కష్టం. ప్రజెంట్ మనం చిలకలగుట్ట దగ్గర ఉన్నాం. సో పైన గుట్ట ఉంటుంది, పైన దేవుళ్ళు ఉంటారు. సో ఇక్కడ దేవుళ్ళ యొక్క మహత్యంతో సో ఇక్కడ నీళ్లు రావడం జరుగుతుంది. సో ఇక్కడికి అందరూ వచ్చేసి సో మీరు చూస్తున్నారు చాలామంది, అంటే పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తున్నారు, కింద ఉండే వాళ్ళు కింద ఉంటున్నారు. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు దేవుని పైన దర్శించుకొని కిందకి వచ్చేసి ఆ నీళ్ళు తాగడం మీద చల్లుకోవడం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలి, అంటే వాళ్ళకి ఏమైనా పాపాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ పోవాలని చెప్పేసి వాళ్ళు మొక్కుతూ ఉన్నారు. ఇంకోటి ఇక్కడ ఈ పైన ఉన్న దేవుడు దర్శనం చేసుకొని కిందికి వస్తారు, లేకుంటే కింది నుంచి ఇక్కడ కాలు కట్టుకొని పైకి వెళ్ళడం జరుగుతుందంట చాలామంది చెప్తున్నారు. సో చాలామందిని మనం చూస్తున్నాం, అంటే అక్కడ నుంచి వాటర్ రావడం, ఇక్కడ నుంచి వాటర్ రావడం మనం చూస్తున్నాం. నమస్తే అన్న, మీ పేరు? వీరేంక అనిల్ కుమార్ అన్న. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చినాము. ఏపీ నుంచి వచ్చారా మీరు? అవునన్నా. సో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి. అంటే అంటే మీకు ఎట్లా తెలుసు? అంటే సమ్మక్క సారక్క జాతర మా ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం మా ఫ్రెండ్స్ కూడా నేను తీసుకొచ్చిన. ఆ తల్లి అంత మహత్యం గల తల్లి. ఓకే, అంటే మీకు అనుకున్నవన్నీ నెరవేరినాయి. కన్ఫామ్గా నువ్వు ఏదనుకుంటే అది జరుగుద్ది. ఓకే. ఇది పండగ వచ్చిందంటే ఈ విజిట్ మటుకు మేము వదిలిపెట్టాం. ముందుల ఒక 5 రోజులు ముందులన్నా వస్తాం, 5 రోజులు వెనకాలన్నా వస్తాం, కానీ మిస్ మటుకు అవ్వం. అనుకున్నది నెంబర్ 1గా జరుగుద్ది. వచ్చి మొక్కుకోవడం అయితే పక్క రావడం. ఇప్పుడు మీరు ఏపీ నుంచి వచ్చారు కాబట్టి, అంటే ఇంతకుముందు 2 ఇయర్స్కి ఇప్పుడున్న దానికి మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది మొత్తం గుడి. ఎట్లా అనిపిస్తుంది మీకు? రేవంత్ అన్న ప్రభుత్వం నెంబర్ 1గా ఉందన్న. సూపర్గా ఉంది. ఇంతకు ముందు ఉన్నప్పుడు ఒక రోడ్డు సరిగ్గా ఉండేది కాదు, వచ్చిన భక్తులు సరిగ్గా ఉండేది కాదు, ఓ ఫెసిలిటీ ఉండేది కాదు. నెంబర్ 1గా ఉందన్న అప్పుడు. సూపర్. లాస్ట్ టైం జాతర అప్పుడు మీరు ఏం కోరికలు కోరుకున్నారు? అవి చెప్పకూడదన్నా. ఓకేనా? ఇప్పుడు వచ్చాం, ఆ తల్లి మంచిగానే చూస్తుంది, మంచిగా ఉన్నాం, అది చాలు. జై సమ్మక్క. ఏం కోరుకున్నారు? ఏదో అన్నా, ఆ భగవంతుడు ఇస్తే చాలు అనుకున్నాం. మళ్ళీ వచ్చాడు, వస్తాం. దర్శనం అయిపోయిందా? సూపర్గా అయిందన్నా. వెళ్ళిపోవడమేనా ఇంకా? లేదన్నా, ఒక 2 రోజులు ఉండి వెళ్తాం. 2 రోజులు ఉంటారు. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది? అంటే జాతర బాగా జరిగింది. బాగా జరిగిందా? బాగా జరిగింది దర్శనం. ఓకే. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? జయాకర్ అన్న. జయాకర్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము రాబట్టి ఒక 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు. అప్పటికిప్పటికి కొద్దిగా పర్లేదు. ఆసిఫాబాద్ మాది, గవర్నమెంట్ డిస్టిక్. ఓకే. ఇప్పుడైతే మాకు బాగుంది, ఆనందం, రోడ్లు గీళ్ళు అన్నిటికీ ఓకే అన్న. అంటే ఇక మీరు మొత్తం అంటే ఏమైనా కోరికలు కోరుకున్నారా ఇన్ని సంవత్సరాలు? ఇన్ని సంవత్సరాలు వస్తామని మేము మొక్కుకున్నాం. మేము మంచిగా అనిపించినా కానీ మనకు రోజులు పెరుగుతూనే ఉన్నాయి, బాగా అనిపిస్తుంది. వచ్చినాం మేము. ఇప్పటివరకు ఏమేమి జరిగినాయి మీకు, అంటే కోరుకున్నాయి? అంటే ఇక లాభాలు ఏదైనా కానీ మంచిగా అనిపించినాడు. ఇంట్లో ఫ్యామిలీ విషయంలో, పంట విషయంలో, దేని వల్ల అయినా కానీ బాగా అనిపించింది మాకు. ప్రతి సంవత్సరం కంపల్సరీ వచ్చుడు జరుగుతుంది. అందరూ అక్కడికి వెళ్ళి కడుక్కుంటారు కదా, అంటే దీని గురించి ఏమన్నా చెప్తారా? అంటే 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా. దీని గురించి అంటే మేము 100% మేము వచ్చినాము. ఈ చిలకలేకుండా ఈ నీళ్ళు తాగితే కొన్ని ఏమైనా పాపాలు ఏమన్నా మనం చేసినవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి తెలుసు నాకు, ఈ నీళ్ళ గురించి. వాటర్ మంచిది. మన ఇంటికి కొంచెం పోయి మన ఇంటికాడలకు కూడా బాటల్లో పట్టకపోయో, క్యాన్లో పట్టకపోయో, ఇక్కడ నుండి కొమరంభీం డిస్ట్రిక్ట్ కాశీబాద్ అంటే దాదాపు 400 కిలోమీటర్లు అయినా కానీ పట్టుకొని పోతున్నాం క్యాన్లు. బాగుంటాయని పట్టుకపోతున్నాం క్యాన్లు, బాగుంటాయని. అవి పూజ చేసడానికి వెళ్తాను మేము. పోయి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు కొన్ని దాగి క్యాన్లో వేసుకొని మనం పిల్లగాళ్ళకి ఇంటికాడ వాళ్ళు రాలేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇంటికాడ ఇచ్చడానికి, మొత్తానికి ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి హాస్పిటల్ ప్రాబ్లం ఏది రాకుండా ఉంటానని ఉద్దేశం ఉన్నది. మేము వచ్చి చూస్తాం కాబట్టి తాగుతున్నాం కాబట్టి మాకు అనుభవం, అందుకనే తీసుకుపోతాం. సరే, పోయి పూజ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ప్రత్యేకంగా నా బ్యాక్ సైడ్ కొన్ని విజువల్ చూడండి. సో అందులోకి వెళ్ళి వాటర్ వస్తుందంట. ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుందని చెప్పేసి దాదాపు కొంతమందికి ఐడియా ఉన్నదంట. అంటే లోపట వెళ్ళడానికి, అంటే లోపట ఎక్కడో టెంపుల్ ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఆ టెంపుల్ ఎక్కడుంది అంటే అమ్మవారు వెళ్ళినటువంటి ప్రదేశం వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ
వాటర్ని అంటే ఎవరైనా ఈ వాటర్ తీసుకొని ఇంటికి వెళ్ళినా కూడా కొంతమందికి ఏదైనా వ్యాధులు ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ వాటర్ని తీసుకోవడం వల్ల తగ్గుతాయంట. సో ఆ వాటర్ నాతో పాటు చూడండి. సో ఆ వాటర్కి చాలా మహత్యం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. సో మళ్ళీ కూడా అడిగి తెలుసుకుందాము. మీ పేరండి? నా పేరు లావణ్య అండి. నా పేరే లావణ్య. అంటే ఎక్కడి నుండి వచ్చారు? మేము హైదరాబాద్ బేగం బజార్ నుండి బేగం బజార్ నుండి వచ్చారు. అంటే ఈ రోజే వచ్చారా? మేము వచ్చి మొన్న వచ్చినాం. 3 రోజులు అవుతుందా? 2 రోజులు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రత్యేకంగా ఈ నీళ్లకు నీళ్లు తాగితే హెల్త్ కి మంచిదని, ఆరోగ్యానికి మంచిదని తీసుకెళ్లి తాగుతారు. ఇంటికి వచ్చినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఇక తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారు, తెలియని వాళ్ళే తీసుకెళ్లారు అనమాట. మంచిదంట, హెల్త్ కి తాగితే మంచిదంట. అందుకని మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. మంచిదంట. మేము వచ్చి 2-3 సార్లు వచ్చాము కానీ ఇక్కడికి రాలే, ఈసారి వచ్చాము మేము. అంటే సదుపాయాలు ఎట్లున్నాయి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అరేంజ్ చేసిన సదుపాయాలు చాలా బాగా అనిపిస్తుంది కదా. అంత ముందుకు వచ్చారా మీరు ఎప్పుడైనా? ప్రతి సంవత్సరం అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడు ఈ సంవత్సరం చాలా బాగా కట్టారు చెప్పు. బాగా జాతర ఇప్పుడు బాగా సాగుతుంది. ఇప్పుడు వచ్చినాం. ఓకే. ఏమైనా నేను జంపాను, సారడమ్మను, ఇవి అన్ని నాకు ఉన్నాయి. మీకు వస్తారు, దేవుడు వస్తారు, అమ్మవారు. సో ఇప్పుడు పైకి వెళ్తున్నారు కదా, కిందికేరి వస్తాయి నీళ్ళు. ఎట్లా వస్తాయి అవి? మీకేమన్నా ఐడియా ఉందా? కిందికేరి వస్తాయి. అంటే మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నారు ఇక్కడికి మేడారంకి? ఎప్పుడు నాకు దేవుడు వచ్చింది వస్తాను. మీకు ఎన్ని సంవత్సరాల నుండి వస్తుంది? నేనా ఎన్ని సంవత్సరాలు అయినమ్మా, నా చిన్నప్పటి గిట్లు ఉన్నప్పుడు నాకు వస్తాను. మీ ఫ్యామిలీ మొత్తం వస్తారు? మేము అందరం, మా కొడుకులు, మా బిడ్డలు అందరం వస్తాం. స్వచ్ఛమైనటువంటి వాటర్ ఉంది తెలుసా నిజంగా. అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుందో దాదాపుగా అందరికీ ఐడియా లేదనే చెప్తున్నారు. ఇక్కడ అడిగిన భక్తులందరూ ఎక్కడో లోపటి నుండి అక్కడ పైనుండి వస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీరు చూడొచ్చు అక్కడ వీళ్ళు ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు ఈ టిన్నులన్నీ. అంటే ఆరోగ్యం లేని వాళ్ళు, సో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకంటే ఇక్కడ తీసుకెళ్ళినటువంటి ఈ వాటర్కి ప్రత్యేకత ఏంటండి? తెలియదు మేడం, మీదకెళ్ళి వస్తాయి కదా, కొండల నుంచి వస్తాయి. కొండల నుండి వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా మీరు? 2 years 3 years ఒకసారి వస్తాయి. కొండల నుండి వస్తాయంట, వీళ్ళకి కూడా తెలియదంట. చూద్దాం. సో చూసారు కదా నా బ్యాక్ సైడ్ విజువల్స్. ఇక్కడ వాటర్ చూడండి, కొండలకి వెళ్ళి ఎంత స్పష్టమైనటువంటి వాటరు. అంటే దాదాపుగా మనకైతే హైదరాబాద్లో ఇట్లాంటి వాటర్ అయితే చూడం, కానీ ఇవి అమ్మవారికి సంబంధించినటువంటి వాటర్ అట అండి. సో ప్రత్యేకంగా అంటే మనకి ఏదైనా రోగాలు ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాయని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇగో ఈ కర్రలు తీసుకోవచ్చు. ఓన్లీ కర్రల కోసమే పోతున్నారా? పైన ఇంకేదైనా వాటర్ కోసమా? పైన వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామని ఆలోచన ఉంది, కానీ అది అందుపట్టట్లేదు. వెళ్ళారా ఎప్పుడైనా మీరు? ఇదే ఫస్ట్ టైమా వెళ్ళడం? నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? ఫస్ట్ టైం వెళ్తున్నావు. అంటే పైన వాటర్ ఇక్కడ నుండి వస్తుంది, ఏమైనా ఐడియా ఉందా మీకు? అమ్మవారు కాబట్టి వస్తుంది. అమ్మవారు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా తమ్ముడా? నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం. మహాత్యం అది ఎక్కడి నుండి వస్తే కూడా తెలియదు. ఎంతమంది వెళ్ళినా అది చూడటం చాలా కష్టం. సో వెళ్ళారా ఎప్పుడైనా? ట్రై చేసాం, కాకపోతే ఎంత దూరం సగం లెక్క వెళ్ళి ఆగిపోయినాం. బట్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు? ఒక 2 kilometers 5 kilometers దాకా వెళ్ళాం, కానీ మీకు తెలియట్లేదు ఎక్కడి నుండి వస్తున్నాయి కూడా. ఓకే. కానీ అసలు ఎక్కడి నుండి వస్తుంది రావడానికి రీజన్స్ ఏంటని తెలుసుకోవడం కోసం అయితే దాదాపు చాలా మంది ప్రయత్నించడం కూడా జరుగుతుంది. సో అందరు ఈ బండలలోకి వెళ్ళి మరి అద్భుతం కాబట్టి అమ్మవారు చేసే మహత్యాలన్నీ అద్భుతంగా ఉంటాయని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మరి వాటర్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఏం చేస్తారు మీరు? పూజ చేసుకుంటామమ్మా. ఓకే. ఏడాదంతా పూజ చేసుకుంటాం. ఏడాదంతా? సో మీరు ఇక్కడే ఉంటారా? మేడారమేనా? వరంగల్ నుండి వచ్చారు. ఇప్పుడు పైన ఏముందని అందరు అట్లా? ఏం లేదు, అమ్మవారి సామాను ఉంటాయి, బొంగులు ఉంటాయి. ఈ అమ్మవారి మా రూపం అనమాట, మేము పూజ చేసే దేవత రూపం. ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇది ఇప్పుడు మీరు తీసుకెళ్ళచ్చు ఇట్లా? తీసుకెళ్ళచ్చు. ఓహో, ఇందులో ఇప్పుడు మీరు అమ్మవారిని తీసుకుంటాం మళ్ళా. ఓహో, ఇది ఎట్లా అంటే పూజ చేయడానికి ఏం పద్ధతులు చేస్తారు ఇప్పుడు ఈ చెట్టుకి? ఇప్పుడు మన గ్రామదేవతకు పెట్టేసాము, సేమ్ అలాగనే. ఏమంటే అమ్మవారికి కౌసు ఎక్కుతుంది, గ్రామదేవులకు కొంతమందికి అమ్మవారికి కౌసు ఎక్కుతుంది అంతే. మీరు ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు ఇక్కడికి? చిన్నప్పటి నుండి. పైన ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు మీరు? పైన అంటే నేను కిలోమీటర్లు వెళ్ళలే, ఈ వాటర్ దగ్గర స్పెషల్ గా వచ్చేసినాయి. అమ్మవారు సృష్టించింది అని అంటారు కదా అందరూ,
ఇది ఇక వెనక నుంచి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి ఇది జరుగుతుంది. ఇక ఇది ఎండాకాలం కానీ వస్తుందని చూసారా? మీకేమైనా ఐడియా ఉందా? ఇది ఎక్కడ చూసినా కానీ ఇది ఏం స్ట్రెస్ ఏం చేసినా కానీ స్ట్రెచ్లో ఏముండదు. ఇది అమ్మవారు సృష్టించిందని అంటారు అందరూ. ఇప్పుడు ఈ వాటర్ని మీరు తీసుకెళ్ళి అంటే నార్మల్ వాటర్లో కలుపుకొని తాగుతారా, లేకపోతే ప్రత్యేకంగా ఇవే తాగుతారా? స్నానాలు పోసుకుంటారు. ఈ నీళ్ళు తీసుకుపోయి దేవుని నీళ్ళు మహిమ నీళ్ళు తోటి తానాలు పోసుకుంటే మనకు ఏమైనా ఉన్నా కూడా, మనకు ఆరోగ్యం బాగలేకున్నా కూడా, ఏమైనా జ్వరాలు వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా మనకు మంచితనానికి. అందుకోసమే ఈ శల్మ దేవుని తల్లి బిడ్డ ఉన్న గుట్టనిచ్చి 24 గంటలు ఎప్పటికీ ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఎప్పటికీ జల వస్తూనే ఉంటుంది. సో మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నారండి? మేము 15-16 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. అంటే అప్పటి నుండి కూడా వస్తాయి అప్పుడు కూడా వచ్చేవాళ్ళు? పైకి వెళ్ళడానికి లేదా? వెళ్ళారు ఎప్పుడన్నా? పైకి లేదు, పైకి ఎక్కడానికి దారి లేదు. ఓకే. అంటే ప్రత్యేకంగా పైన ఏముందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ గిరిజన ఆదివాసులకు మాత్రమే తెలిసి ఉంటుందని అనుకుంటున్నారా? అనుకుంటారు కానీ వాళ్ళ మహిమ మనకు తెలియదు అమ్మ. వాళ్ళు ఆ రోజు వచ్చే టైంకు వాళ్ళకే తెలుసు. వాళ్ళ సిస్టమ్ ఏది మనకు పనిచేయదు. ఆదివాసులు పైకి వెళ్ళిపోతుంటారు. అక్కడ ఏం జరిగినా ఏం జరగకపోయినా ఆ న్యూస్ అనేది మనకి ఏం అర్థం కాదు. మనం ఎక్కడ వరకు రావటమే వెళ్ళటమే. మనం ఎవరినైనా తెలిసిన వ్యక్తిని అడిగినా కూడా వాళ్ళు సమాధానం మనకు ఆన్సర్ ఇవ్వరు. అక్కడ ఏం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మవారిని సమ్మక్కను గద్దె మీదకి తీసుకెళ్ళేది ఈ గుట్టనే అని చెప్తూ ఇదే గుట్ట తల్లి బిడ్డలు ఇదే గుట్ట నుంచి తీసుకెళ్తారు. చిలకల గట్టు నుంచి ఇదే తల్లి బిడ్డలను తీసుకెళ్తారు. కట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? దేవుని మహిమ. దేవుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడికి పోవద్దు, నా వాటర్ తాగాలి మీరా అని దేవుని మహిమ సత్యం అంతే. ఓకే. దేశం మొత్తం మీద అక్కడ ఏమి శేషిష్టం ఏ పదార్థం లేదు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ప్రతి విశేషంలో జరిగేది మెయిన్ ఇదే చిలకలు కొట్టే మెయిన్. పైకి వస్తే ఇప్పుడు మీరు పైకి వెళ్ళారా? ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు పైకి? కిలోమీటర్. అంటే మీకు అంటే వెళ్తూ ఉంటే వాటరే కనిపించిందా? లేదండి, దారి వరకే కనిపించింది. చూస్తానికి బ్రహ్మాండంగా ఉందండి. భయపడలేదా మీరు వెళ్తూ? లేదండి, అంటే మీకు కనిపించలేదు? ఓకే. అందరు ఇక్కడే వాటర్ పట్టుకుంటున్నారు కదా, అంటే మీరు వెళ్ళినటువంటి ఆ పైన దారి మధ్యలో కూడా ఏమైనా వాటర్ లేదండి? అంటే ప్రత్యేకంగా ఇక్కడ నుండి ఇప్పుడు కిందికి వాటర్ వస్తుంది అంతే, కానీ అది ఎక్కడ నుండి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. సో చూసారు కదా, తిను 1.5 కిలోమీటర్లు కూడా అంటే ధైర్యం చేసి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెట్లను చూస్తేనే భయపడైతే ఎవరం వెళ్ళలేము. సో నేనైతే మధ్యలోకి వెళ్ళి బయటకు వచ్చేసా కాబట్టి. సో నిజంగా అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ వాటర్ అనేది ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి కూడా తెలియదట అండి. ఎండాకాలం కూడా వాటర్ వస్తూనే ఉంటుందంట. సో అది ప్రత్యేకంగా మాకు తెలిసిన వరకు అయితే ఆదివాసులకే తెలుసు అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్.